గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ సంబంధించిన దినపత్రికలో ఈ రోజు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా సరే ఏ పత్రిక అయినా సరే భారతదేశ వ్యాప్తంగా గర్వంగా చెప్పుకునేటువంటి ఏదైనా ఈ రోజు వార్త ఉందంటే అది మహిళల వన్డే ప్రపంచ కప్. అసలు ఎంత చెప్పుకున్నా సరే గర్వంగా చెప్పుకోదగ్గ మ్యాచ్. ఎందుకంటే మహిళల క్రికెట్ సంబంధించి గతంలో మనం ఏదైతే క్రికెట్ మ్యాచ్లు ఉంటాయో పురుషులకు సంబంధించి కానివ్వండి, క్రికెట్ మ్యాచ్ సంబంధించి గతంలో పోల్చుకుంటే మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్లకు అంతగా ఆదరణ ఉండేది కాదు, చాలా తక్కువగా ఉండేది. సహజంగానే ఈ మ్యాచ్లు జరుపుకున్నంతసేపు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా పెద్దగా పబ్లిసిటీ ఉండేది కాదు. ఏదో కొద్ది గొప్ప పత్రికల్లో ఉండేది, కానీ దానికి సంబంధించి ఎవరు ఎప్పుడు దాని షెడ్యూల్ ఏంది, ఏ మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయి అనేటువంటిది కూడా గమనిస్తే పెద్దగా దాని గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. దాని గురించి పెద్ద సబ్జెక్టు, దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. అంటే మహిళల ప్రపంచ కప్పు దాకా వెళ్ళిన తర్వాత కూడా గతంలో అంత దూరం వెళ్ళినా కూడా సరే ఏదో మహిళల ప్రపంచ కప్కి వెళ్ళారు, లేకపోతే మహిళల అండర్ 19కి వెళ్ళారు, ఇలాంటి వార్తలు తప్పితే ఏదో మన వార్తలు చదివినప్పుడు అలా సైడ్ స్క్రోలింగ్ తప్పితే దాని గురించి పెద్దగా ఆదరణ కూడా ఉండేది కాదు ఎంతసేపటికి మనం. ఎందుకంటే ఉన్నటువంటి స్పోర్ట్స్లో ఇప్పటికే అనేక రకమైనటువంటి వాదన ఉంది. ఇటు భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, ఎక్కడైనా సరే క్రికెట్ కున్న ఆదరణ మిగతా గేమ్స్కి లేదు అనేటువంటి తరుణంలో ఎన్నోసార్లు ఎన్నో గేమ్స్ సంబంధించిన వాళ్ళు దాని గురించి కొంత అసూయ, ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధను వెళ్ళగొక్కడం, ప్రభుత్వాలు కూడా క్రికెట్ని ఎక్కువగా ఆదరించడం, క్రికెట్ని ఎక్కువ ప్రోత్సహించడం, క్రికెట్ కున్నంత క్రేజ్ ఎక్కడా లేదు అనే విధంగా మన భారతదేశ వ్యాప్తంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే యాక్చువల్గా ప్రపంచ స్థాయిలో ఫుట్బాల్కు ఉన్న ఆదరణ వేరు అయినప్పటికీ కూడా దాన్ని మించిపోయేలాగా దానికి దాదాపు క్రికెట్ అనే ఆదరణ ఈరోజు చూస్తుంటే అన్ని దేశాలు, గతంలో కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్కి ఆదరించేవి. ఆ తర్వాత ఎప్పుడైతే మెల్లిమెల్లిగా వన్డే నుంచి 2020 మ్యాచ్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఆ 2020 మ్యాచ్లు ఎప్పుడైతే వచ్చినా బాగా ఆదరణ పెరిగేటప్పటికీ ఇక మిగతా దేశాలు కూడా మెల్లిమెల్లిగా యుఎస్ఏ ఇలా రకరకాలుగా కొన్ని దేశాలు మెల్లిగా ఎంటర్ అవడం స్టార్ట్ చేసినాయి 2020లో. ఇంకా క్రికెట్కి ఇంకా ఆదరణ పెరుగుతూ వచ్చింది దానికి సంబంధించి. అలా క్రికెట్కి ఎప్పుడైతే ఆదరణ పెరిగిందో మిగతా స్పోర్ట్స్ మిగతా రంగాల్లో వచ్చేటప్పటికి మెల్లిగా దాని గురించి కొంత అసూయ కానివ్వండి, ఎందుకు ఇది క్రికెట్ని ఎక్కువగా ఇంతగా ఆదరిస్తూ ఉన్నారు, మిగతా గేమ్స్ దానికంటే కూడా ఎక్కువగా ప్రోత్సాహాలు దానికి ఎందుకు ఇస్తున్నారు, ప్రభుత్వాలు కూడా దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఎంత అంటే ప్లేయర్ దాంట్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో ఒకసారి ప్లేయరు అతను ఒక్కొక్క నైట్ అతనికి మంచి ఇమేజ్ వచ్చేస్తే, ఓవర్ నైట్ ఇమేజ్ వచ్చేస్తే వాళ్ళు కోట్ల పరిగెత్తడం, వాళ్ళ స్థాయి పెరిగిపోవటం, ఈ విధంగా ఉన్నారు. కానీ ఇదే అందరు ఎవరు చేసినా సరే భారతదేశానికి సంబంధించి చేయాల్సిందే, భారతదేశానికి కప్పు తేవాల్సిందే, భారతదేశానికి పేరు తీసుకురావాల్సిందే. కానీ ఇంతే విధంగా క్రికెట్ కాకుండా వేరే రంగాల్లో వేరే స్పోర్ట్స్లో కనుక భారతదేశానికి పేరు వస్తే దానికి పెద్దగా ఆదరణ, పెద్ద పబ్లిసిటీ ఉండేది కాదు దానికి సంబంధించి. తర్వాత క్రమేపీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మిగతా ఒలింపిక్స్ దాకా మన భారతదేశంలో మిగతా గేమ్స్ వెళ్ళను, ఉదాహరణ చెప్పుకుంటే జావలిన్ త్రో, నీరజ్ చోప్రా ఈ సంబంధించి వెళ్ళినప్పుడు దాదాపుగా తెలియని వాళ్ళు ఉండరు, ఆ విధంగా తీసుకెళ్లారు. దానికి అతనికి ఇచ్చిన ఆదరణ కానివ్వండి, అలా మెల్లిమెల్లిగా ఒక్కో గేమ్కి మెల్లిమెల్లిగా ఆదరణ తీసుకొస్తున్న కారణంలో వాస్తవంగా క్రికెట్ స్థాయి ఇమేజ్ అనేది కూడా ఇప్పటికీ కొన్ని గేమ్స్కి రాలేదు. ఇప్పటికే కొన్ని గేమ్స్ కాదు, ఏ గేమ్స్ కూడా లేదు మన భారతదేశ వ్యాప్తంగా. క్రికెట్ ఉన్న క్రేజ్ వేరు. అలాంటిది ఆ క్రేజ్ లో ఎంతసేపటికి మనం సహజంగా మనకు తెలిసిన వాళ్ళు లేదా మనకు చేసుకున్నప్పటికీ కూడా ఇండియా టీంలో ఎవరున్నారు ప్లేయర్స్ అంటే టక వేళ్ల మీద చెప్పేస్తారు. ఎవరెవరు బ్యాట్స్మెన్, ఎవరెవరు బౌలర్ చెప్పేస్తారు. వాళ్ళు దేంట్లో బాగా రాణిస్తారో చెప్తారు, గతంలో ఏ మ్యాచ్ ఆడారో చెప్తారు, లాస్ట్ ఇదే కప్లో ఏ దేశం మీద ఎవరు ఎలా కొట్టారో చెప్తారు, మన దాయ దేశం పాకిస్తాన్ ఎన్నిసార్లు ఓడించారో చెప్తారు. ఇలా దన ఒక లిస్ట్ చెప్పుకుంటూ వస్తారు. దానికి సంబంధించిన ఒక మంచి అవగాహన ఉండేది. ప్రజెంట్ ఎవరనేది విషయాల్లో కూడా ఎవరెవరు ఆడుతున్నారు, అసలు కెప్టెన్, ఇలా తెలిసిన దాదాపుగా ప్రతి 10 మందిని కలిస్తే 9 మంది ఆన్సర్ ఇచ్చే విధంగా ఉంటారు. అది ఇప్పటికిప్పుడు మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ను కదిలియండి, పేర్లు చెప్పమనండి, ఎవరో అది కూడా పదే
చెవుల్లో వినబడంగా వార్తలు చెప్పంగా ఎక్కడెక్కడో వినంగా ఏదో 1-2-3 పేర్లు మనకు వినబడుతుంటాయి కానీ అసలు మహిళలకు సంబంధించిన క్రికెట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళ పేర్లు కూడా తెలియదు. తర్వాత అసలు ఏ కప్ ఆడుతున్నారో తెలియదు, ఇప్పటికి ఎన్ని కప్స్ గెలిచారో తెలియదు, ఏ దేశాల మీద ఎలా ఆడతారో తెలియదు. ఎంతసేపటికి క్రికెట్ అంటే కేవలం పురుషులకు సంబంధించినటువంటి క్రికెట్కి, మేలు సంబంధించినటువంటి క్రికెట్కి ఎక్కువ ఆదరణ వస్తూ ఉండేది ఇన్నాళ్ళు. కానీ కొంతకాలంగా తీసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ కూడా చిన్న ఎగ్జాంపుల్, ఇది కేవలం వరల్డ్ కప్ అనే కాదు, ఇటీవలి కాలంలో చూసుకుంటే మహిళల క్రికెట్ కూడా ఎలా అయితే లైవ్ చూస్తున్నామో మ్యాచ్లో, పురుషులకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తున్నామో, మహిళలకు సంబంధించిన కూడా ఈ మధ్య కాలంలో చూస్తే ఆ మ్యాచ్ కూడా ఫాలో అవటం మనం చూస్తున్నాం. ఎలా అంటే దాదాపు మన చుట్టుపక్కల మనం చూస్తున్నాం, మన చుట్టుపక్కల మన రైల్వే స్టేషన్లో కానివ్వండి, ప్రయాణాల్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో చూస్తే మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ ని కూడా దాన్ని పురుషులకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ ఎంత ఆదరణగా చూస్తారో దీన్ని కూడా అంతే ఆదరణగా చూడటం మొదలు పెట్టారు. అది మాత్రం శుభపరిణామం అనే చెప్పుకోవాలి. ఆ శుభపరిణామం వేళ గతంతో పోల్చుకుంటే చాలా వరకు అంటే కేవలం ఇక్కడ నా బాధ ఏంటంటే ఎలా అయితే పురుషుల క్రికెట్ మ్యాచ్ ఆదరిస్తున్నారా అనేది చూసుకుంటే మహిళలు కూడా పురుషుల మ్యాచ్ సంబంధించినటువంటి క్రికెట్ కి ఎక్కువ ఆదరణ చూపిస్తుంటారు. కానీ అసలు మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ కి ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎవరెవరు, ఏ మ్యాచ్లు ఆడుతున్నారు, ప్రస్తుతం ఏ మ్యాచ్లు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మహిళలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి గతంలో చూస్తే. కానీ ఈ మధ్య కాలంలో ఇటు మహిళలు పురుషులు ఎలా అయితే క్రికెట్ మ్యాచ్, పురుషులకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్లు ఎలా అయితే ఫాలో అవుతున్నారో, 2020 వరల్డ్ కప్స్ కానివ్వండి, ఐసీసీ సంబంధించినటువంటి కానివ్వండి, ఇటుపక్క వన్డే వరల్డ్ కప్స్ కానివ్వండి, ఎలా అయితే పురుషులకు సంబంధించిన మ్యాచ్లు ఎలా అయితే ఫాలో అవుతున్నారో మహిళలు కానీ పురుషులు కానీ, ఇప్పుడు అందరూ కూడా ఈ మధ్య కాలంలో అయితే దానికి సంబంధించిన ఇమేజ్ అయితే బాగా పెరిగిందని చెప్పుకోవాలి. క్రికెట్ సంబంధించి మహిళలకు సంబంధించి కూడా ఏ మాత్రం పురుషుల మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ సంబంధించి ఎలా చూస్తామో ఏ మాత్రం దానికి సంబంధించిన ఇమేజ్ తగ్గకుండా మహిళలకు సంబంధించిన క్రికెట్ మ్యాచ్లు కూడా ఇటీవలి ఆదరణ బాగా పెరిగింది. ఇక నుంచి ఇంకా పెరిగిద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించినటువంటి వన్డే వరల్డ్ కప్ మనం మొట్టమొదటిసారిగా గెలిచాం. దానికి సంబంధించినటువంటి వ్యవహారం, దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇక నుంచి ఇప్పటికే ఆదరణ పెరిగింది. గతంలో ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఎప్పుడైతే మహిళలకు సంబంధించినటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు ఉత్కంఠగానే చూస్తూ ఉన్నారు. ఆ ఉత్కంఠని దాదాపుగా 80% ఉందనుకోండి. ఆ ఉత్కంఠ సెమీఫైనల్ ఒక్కసారిగా మహిళల క్రికెట్ కి ఒక ఆదరణ పెరిగే విధంగా సెమీఫైనల్ జరిగింది. ఆ సెమీఫైనల్ తో ఒక్కసారిగా దేశం మొత్తం, యావత్ దేశం కూడా మహిళల క్రికెట్ సంబంధించి ఒక్కసారి ఆదరణ పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతటి భారీ స్కోరు, అదొక ఆస్ట్రేలియా, ఆ సమయంలో దాదాపు ఇది కష్టమే. ఎందుకంటే అంతటి భారీ స్కోరు 300 అబోవ్ అంటే అది ఒక సైడ్ ఆల్రెడీ బ్యాటింగ్ అయిన తర్వాత క్రాస్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అలాంటి సమయంలో ఇది దాదాపుగా చేతులు ఎత్తేసి ఇది జరిగే పని కాదు అనేటువంటి విషయాల్లో దాదాపుగా 69, దాదాపుగా ఆ స్కోర్ వద్ద 2 వికెట్లు పడినటువంటి సందర్భంలో కూడా ఇంక ఇది కష్టం అనుకున్నటువంటి మ్యాచ్, అది కూడా ఎదుర్కొన్నది ఆస్ట్రేలియా. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా కొంతమంది చూడగా ఓహో అని కొంతమంది చూసేవాళ్ళు చెప్తుంటే విని అవునా ఇలా ఉందా స్కోరు అని జస్ట్ ఆదరణ అంతంత మాత్రంగా మిలుకు అనేటువంటి సందర్భంలో ఒక్కసారిగా మ్యాచ్ ని మలుపు తిప్పి ఆ 330 అబోవ్ స్కోర్ ని ఒక్కసారిగా క్రాస్ చేయటం, జమీమా సెంచరీ చేయటం, ఒక్కసారిగా అన్ని 127 కొట్టారు జమీమా. దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మ్యాచ్ ని మలుపు తిప్పి ఫైనల్ కి చేరుకున్నామో ఒక్కసారిగా అందరూ అవాక్కుతో పాటు సంతోషం వ్యక్తం చేయటం. మన భారతదేశం కాబట్టి ఫస్ట్ అవాక్ అవ్వటం అంతా అయిపోయింది. అవునా ఇది ఇందాక మనం విన్నది, దాన్ని అంత స్కోర్ క్రాస్ చేశారా, జరిగిందా? చాలా మంది మ్యాచ్ ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చూడని వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇది జరిగే పని కాదని ఒకటి, దానికి అంత ఇంటెన్షన్ గా మహిళలకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ ఎంత ఇంటెన్షన్ గా చూస్తారో, ఎంత టెన్షన్ గా చూస్తారో అంత టెన్షన్ గా చూడలేదు, లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది అయ్యే పని కాదన్నట్టు. ఎప్పుడైతే క్రాస్ అయ్యి ఒక్కసారిగా ఇటు మీడియా, స్పోర్ట్స్ రంగాలు అన్ని కూడా ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ లాగా ఒకసారిగా ఎప్పుడైతే సెమీఫైనల్ గెలిచారో ఒక్కసారిగా అందరూ జరిగిన మ్యాచ్ని అప్పుడు చూడటం స్టార్ట్ చేశారు కొంతమంది. ఇది ఎలా సాధ్యమైంది, ఎంత బాగా ఆడారా? ఒకసారికి చూస్తే ఉదయాన్నే పత్రికల్లో, టీవీల్లో జమీమా మ్యాచ్ ఆడిన విధానం, ఆ చివరిలో 6 కొట్టిన విధానం ఒక్కసారిగా ఎప్పుడైతే చూసారో, పబ్లిసిటీ బాగుంది, అప్పుడు ఒక్కసారిగా అందరూ
అరే మిస్ అయ్యామే అనేటువంటి ధోరణిలో మళ్ళీ మ్యాచ్ చూడటం మొదలుపెట్టారు. ఇది ఫస్ట్ టైం జరిగింది. ఈ విధంగా అయిపోయిన మ్యాచ్ ని మళ్ళీ చూడటం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఏదైనా ఉంటే మహిళలకు సంబంధించినటువంటి వరల్డ్ కప్ లోనే చూశారు, సెమీఫైనల్ సంబంధించి. అందరూ అంతకొకసారి మళ్ళీ దానికి సంబంధించినటువంటి మ్యాచ్ ని ఎలా జరిగింది, అసలు ఇంత చక్కగా ఆడారా, అవునా? ఎందుకంటే జమీమా ఎమోషనల్ బాగా పబ్లిసిటీ అయింది. జమీమా పడ్డ కష్టం, జమీమా మానసిక సంఘర్షణ, ఏ విధంగా గతంలో తను అనుభవించినట్టు ఆ పాఠాలు, తను ఏ విధంగా అయితే క్రికెట్ కి దూరంగా చేయాలన్నటువంటి జరిగినటువంటి క్రీడ, రాజకీయ క్రీడ, ఆమె పర్సనల్ గా జరిగినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఆమె ఇమేజ్ పట్ల ఒక స్థాయిలో జమీమా ఇక క్రికెట్ వదిలేద్దామా అనే స్థాయిలో ఆమెను మానసికంగా కుంగదీసిన విధానం, ఇక ఇవన్నీ కూడా ఇక లోతుగా వెళ్తే అది వేరే సబ్జెక్టు. దానికి సంబంధించిన అనేక పరిణామాలు, ఆమె చుట్టూ రాజకీయ కోణాలు, ఆమె పక్క ఉన్నటువంటి సామాజిక కోణాలు, అన్ని విధాలుగా ఆమెను మానసికంగా కుంగదీసినటువంటి విధానం, ఎన్నోసార్లు దాదాపుగా అవకాశం వచ్చినప్పుడుగా ఆమె దూరం పెట్టినట్టు విధానం, ఒక్కసారిగా అవన్నీ కూడా గత ఆమె గెలిచాము అనే ఆనందం కంటే కూడా ఆమె పడ్డటువంటి కష్టాలు, ఆమె ఒక స్థాయిలో దాదాపు క్రికెట్ ని వదిలేద్దాం అనుకున్నటువంటి స్థాయిలో పడ్డటువంటి కష్టాలు, క్రికెట్ లోనే చూపినటువంటి టార్చర్ని ఒక్కసారిగా అవన్నీ ఆమె గుర్తొచ్చి ఆ ఎమోషనల్ అయిన తీరు, తన తండ్రిని హత్తుకున్న విధానము, ఆమె తోటి ప్లేయర్స్ చెప్పినటువంటి ఎలా అయితే తన మానసిక సంఘర్షణ ఒత్తిడికి గురైందో అవన్నీ చూసేటప్పటికీ ప్రతిదీ ఈ రోజుల్లో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా బాగా ఫేమస్ అయింది కాబట్టి ప్రతి సన్నివేశం, ఆమె మాట్లాడిన తీరు, ఆ జరిగిన మ్యాచ్ విధానం ఎప్పుడైతే పబ్లిసిటీ అయిందో ఒక్కసారిగా అందరూ అరే ఇంత బాగా జరిగింది మ్యాచ్, ఇంత బాగా ఆడిందని ఫస్ట్ టైం జరిగిన మ్యాచ్ ని మళ్ళీ రిపీట్ చూడటం ఏదైనా జరిగిందంటే మన జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్, ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్. అప్పుడైతే దాని ఒక్కసారిగా రేంజ్ పెరిగిందో, అది ఆదివారం కావటం ఒకటి, తర్వాత ఎప్పుడైతే మన భారతదేశం మహిళలు ప్రపంచ కప్ ఫైనల్కి వెళ్ళారో ఒక్కసారిగా టీవీకి అతుక్కుపోయారని చెప్పుకోవాలి. ఏమాత్రం తగ్గకుండా మీరు చూసుకున్నట్టయితే పురుషుల క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా అయితే ఎలా చూస్తారో, లైవ్ మ్యాచ్ ని ఎంత ఆదరంగా చూస్తారో, ఎంత రేటింగ్ ఉందో అంతే రేటింగ్ ఏమాత్రం తగ్గకుండా నేను మహిళలకు సంబంధించిన ప్రపంచ కప్ సంబంధించినట్టు చాలా ఉత్కంఠ రేగింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే, సౌత్ ఆఫ్రికాకు అది మొదటి నుంచి అది నానుడో లేకపోతే ప్రకృతి పంచభూతాలు అదేమో తెలియదు, కానీ పాపం సౌత్ ఆఫ్రికా ఎప్పుడు అది శాపంగానే తీసుకోవాలి. ఎందుకంటే పురుషులకు సంబంధించినటువంటి మ్యాచ్లు అదే జరిగితే చివరిగా చూడండి, అసలు యాదృచ్ఛికంగా కొన్ని విషయాలు అవి ఏదంటారే ఎక్కువ మాట్లాడద్దు, పైనుంచి దేవతలు తదాస్తా అంటారని అలా అనుకుంటారో ఏమో తెలియదు, కానీ నిన్న మ్యాచ్ ఎప్పుడైతే ఫైనల్కి వెళ్ళిందో సౌత్ ఆఫ్రికా, ప్రతి 10 మందిలో 9 మంది నానుడు ఏంటంటే మొదటి నుంచి కూడా సౌత్ ఆఫ్రికా ఎప్పుడైనా ఫైనల్ దాకా వెళ్ళిద్ది కానీ కప్పు కొట్టదు అనేటువంటి ధోరణి. మన జనరల్ గా నిన్న అక్కడక్కడ మన చుట్టుపక్కల వింటుంటాం అలాంటి వార్తలు, చిన్న మీడియా, సోషల్ మీడియాలో చిన్న రీల్స్ లో మనం ఎక్కడ చూసినా వింటున్నాం సౌత్ ఆఫ్రికా ఫైనల్ దాకా వెళ్ళటం కామన్ అలవాటే కానీ కప్పు గెలవదు అనేటువంటి. అది పురుషులకు సంబంధించి. అది అలా అనంగానంగా పైనుంచి తదాస్ దేవతలు ఉంటారు ఏమో తెలియదు. నిజంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే అది యాదృచ్ఛికమో తెలియదు, ఏదైనా పవర్ ఉండేదో తెలియదు, పంచభూతాలు ఉంటే తెలియదు, కానీ అదే పనిచేసిందా అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఒక పక్క ఎందుకంటే చూడండి, అసలు అది దాదాపుగా సౌత్ ఆఫ్రికా ఫైనల్ దాకా రావటం, ఆ విధంగా ఓడిపోవటం అనేది జరగగానే పురుషులకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ చివరికి మహిళలకు సంబంధించినటువంటి కప్పుల్లో, ప్రపంచ కప్పులో కూడా ఈ విధంగా జరగటం అనేది వాస్తవంగా సౌత్ ఆఫ్రికా దురదృష్టం అని చెప్పుకోవాలి. కాబట్టి మన భారతీయులం కాబట్టి, భారతదేశం గెలవాలని కోరుకుంటాం కాబట్టి మనం దాన్ని గొప్పగా ఫీల్ అవ్వాలి. కాబట్టి అట్ సేమ్ టైం వాళ్ళు మనసును గెలుచుకోవారని చెప్పుకోవాలి. సౌత్ ఆఫ్రికా కూడా చాలా చక్కగా ఆడారు, సెంచరీ చేశారు సౌత్ ఆఫ్రికాలో టీంలో కూడా. అయినప్పటికీ కూడా సెంచరీ వృధా అయింది, ఎందుకంటే అంతగా మనసును గెలుచుకున్నారు, చాలా చక్కగా ఆడారు సౌత్ ఆఫ్రికా కూడా. కానీ అందరూ అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా అనగానే ఆటోమేటిక్ గా ప్రపంచ కప్ ఫైనల్ దాకా రావటం, వెనుదిరగటం అనేది ఇది సహజంగా జరిగేదన్నట్టే. వాళ్ళకు ఒకవేళ మైండ్ సెట్ అలవాటైందో ఏమో తెలియదు, కానీ ఇక అందరూ అనుకున్నట్టుగానే సేమ్ అదే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మన భారతదేశ సంబంధించిన మహిళల ప్రపంచ కప్ మొట్టమొదటిసారి ఫైనల్కి వెళ్ళడం మహిళలకు సంబంధించి, వాళ్ళు కూడా ఇంతవరకు కప్పు కొట్టలేదు. దానికి సంబంధించినటువంటి ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు కప్పు కొట్టినా మనం కప్పు కొట్టినా ఫస్ట్ టైం అయ్యేది. కానీ ఏదైతే శ్రమ మహిళలకు సంబంధించిన ప్రపంచ కప్లో ఇక్కడ అనుభవాలు, ఇక్కడ శర్మ కానివ్వండి, ఈ వర్మ సంబంధించినటువంటి దీపి శర్మ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవాలు, వాళ్ళకు సంబంధించినటువంటి పడ్డ కష్టము ఏదైతేనే ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా గర్వంగా తలెత్తుకునే పరిస్థితి నిన్న జరిగిన సన్నివేశం. ఎందుకంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. జమీమా ఏ విధంగా అయితే కష్టపడి ఫైనల్కి చేర్చిందో, నిన్న కూడా తన ప్రతిభ పట్ల దాదాపు 24 స్కోర్ కొట్టింది. అక్కడ కూడా
తను భారీ స్కోర్లో తన వంతు పాత్ర కూడా ఉంది. అదేవిధంగా ఈ దీప్తి శర్మ, అదేవిధంగా సెంచరీ కొట్టినటువంటి షఫాలి వర్మ, వీళ్ళు కూడా వాళ్ళు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు. నిన్న మ్యాచ్లో అంత భారీ స్కోరు దాదాపుగా వాళ్ళు సౌత్ ఆఫ్రికా ముందు పెట్టిందంటే షఫాలి వర్మ కృషి. దాని తర్వాత బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దీప్తి శర్మ యొక్క ప్రతిభ మనం చూడొచ్చు, అనుభవం చూడొచ్చు. ఎంత చక్కగా అంటే అసలు ప్రతి బాలు ప్రతి ఇది కూడా చాలా ఉత్కంఠంగా ఎంతగా ఎదురు చూశారంటే అక్కడ మహిళలు ఆడుతున్నాడా పురుషులు ఆడుతున్నారు లేదు, మన భారతదేశం ఆడుతుంది అన్న గర్వంగా అసలు చూస్తే ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఎంత అనుభవంగా ఆడారంటే మ్యాచ్ ప్రతి సేపు ఉత్కంఠంగా ఎదురు చూసే విధంగా చూశారు. ఒక్కసారిగా మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి దీప్తి శర్మ. ఆ విధంగా జరిగిన మ్యాచ్ ను మనం ఇటు భారతదేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ఏదైతే మహిళలకు సంబంధించిన వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత సంబరాలు చేసుకుని ఎంత హైలీ పబ్లిసిటీ జరిగిందో ఈ మ్యాచ్ కూడా అంతే జరిగింది, ఏమాత్రం తక్కువ జరగలేదు. ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో, సపోజు భారతదేశం ఎప్పుడైతే కప్పు కొట్టిద్దో, అది వరల్డ్ కప్ కొట్టిద్దో మనకు తెలుసు, అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా రోడ్ల మీద ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటూ గోలగోలు చేసుకుంటూ బాణసంచాలు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఎలా అయితే చేస్తున్నారో నిన్న కూడా దాదాపుగా హైదరాబాద్ సిటీలో కూడా ఇదే విధంగా జరిగింది. రాత్రి ఇంతే సంబరాలు చేసుకున్నారు, ఏ మాత్రం తగ్గకుండా. అది అలా ఉండాలి, స్ఫూర్తి అనేది అలా ఉండాలి. మహిళలైనా పురుషులైనా అందరు సమానమైనటువంటి భావన అలా ఉండాలి. ఎందుకంటే ఇది తీసుకొచ్చింది మన భారతదేశాన్ని గర్వంగా చెప్పుకున్నటువంటి కప్ కాబట్టి అది ఎవరైనా సరే మనం దాన్ని అలాగే ఆదరించాలి. ఇక్కడ వ్యత్యాసం చూడకూడదు, ఏమాత్రం తగ్గకుండా. మహిళలు కూడా మన భారతదేశం పరువు నిలబెట్టారు, భారతదేశాన్ని కప్పు తెచ్చారు కాబట్టి ఆ వ్యత్యాసం ఉండకూడదు. ఈ రోజుల్లో అస్సలు ఉండకూడదు. ఏ రంగంలో అయినా సరే మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ ఉన్నారు. క్రికెట్ లో కూడా అదే విధంగా రాణిస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా సరే ఈ మ్యాచ్ సంబంధించి దీనికి సంబంధించి మాత్రం చాలా ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగినటువంటి మ్యాచ్ ని మాత్రం ఒక్కసారిగా అందరూ భారతదేశం మొత్తం కూడా గర్వంగా తలెత్తుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. దాదాపు 298 పరుగులు అంటే భారీ స్కోరే లక్ష్యమే ముందుంచారు సౌత్ ఆఫ్రికాకి. అయినప్పటికీ కూడా అష్ట కష్టాలు పడి దాదాపుగా ఒక 52 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పిందంటే దీప్తి శర్మని అనుకోవాలి. ఇటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. ఇటు పక్క చూస్తే షఫాలి వర్మ మంచి బ్యాటింగ్ చేసి మంచి స్కోరు ముందుంచారు. ఈ విధంగా ఈ 1983 ముందు తర్వాత భారత క్రికెట్ ను నిర్వహించినట్లుగానే భారత మహిళల జట్టుకు ఇప్పటిక సరికొత్త అధ్యాయమే. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా 3వ ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. ఏమైనప్పటికీ కూడా అరే దాదాపుగా ఆలస్యమైందనే అంటే గతంలో కూడా ఎన్నోసార్లు 3 సార్లు దాదాపుగా ప్రపంచ కప్ వచ్చి రానట్టు చేయి జారిపోయింది, దోబుచ్చులాడింది. ఎట్టకేలకు ఆలస్యమైనప్పటికీ కూడా మనం ఇది మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ కప్ సాధించడంలో మాత్రం చాలా ఆనందించదగ్గ విషయమే. ఎందుకంటే ఫస్ట్ టైం 1983లో ప్రపంచ కప్ కపిల్ ఆధ్వర్యంలో గెలిచినప్పుడు దాని తర్వాత క్రికెట్ ఏంది, భారతదేశం క్రికెట్ ఏంది అనేది ప్రపంచవ్యాప్తంగా అరే భారతదేశం అనే ఒక దేశం ఉంది, ఈ విధంగా ప్రపంచం కొట్టిందా అనేటువంటి విషయాలు మొత్తం క్రికెట్ రంగంలోనే అప్పుడు ఒక సంచలనం. ఎందుకంటే క్రికెట్ అంటే కొన్ని దేశాలకే పరిమితం, అది మాకే పరిమితం, మేమే ఆడగలం, మేమే ప్రొఫెషనల్స్ క్రికెట్ లో అనుకున్నటువంటి దిగ్గజాలైనటువంటి దేశాలను కూడా కొమ్ములు విరిచినటువంటి 1983లో కపిల్ దేవ్ ఆధ్వర్యంలో. ఆ తర్వాత అప్పుడు క్రికెట్ 1983 ముందు తర్వాత అనేటువంటి చరిత్ర ఉండేది క్రికెట్ లో. అలాంటిదే ఇక నుంచి మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ కప్ కూడా 2025 మహిళలకు సంబంధించిన ప్రపంచ కప్ ముందు ప్రపంచ కప్ తర్వాత అనే స్థాయిలో తీసుకొచ్చినటువంటి మ్యాచ్ ఏదంటే వాస్తవంగా సెమీఫైనల్ ఫైనల్ లా జరిగిందని చెప్పుకోవాలి మనం. ఆ సెమీఫైనల్ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ మన మెదడులో కదులుతానన్న మ్యాచ్ ఎలా జరిగింది, అద్భుత తీరు అనేది అది మర్చిపోకముందే ఒక్క రోజు తేడాలోనే మళ్ళీ వెంటనే ఫైనల్ కూడా అంతే అద్భుతంగా జరగడం, కప్పు గెలవడం అనేది ఈసారి వరల్డ్ కప్ లో మాత్రం మహిళలకు సంబంధించిన విషయంలో వరల్డ్ కప్ లో మాత్రం అద్భుతమని చెప్పుకోవాలి. రెండు కూడా సెమీఫైనల్స్ ఫైనల్స్ రెండు ఫైనల్స్ తలపించే మ్యాచ్ లాగానే జరిగినాయి. ఈ అద్భుతాన్ని మాత్రం ప్రతి భారతీయులు గర్వంగా చెప్పుకోవాలి. అవసరమైతే ఈ రోజు కూడా పనిచేసే వ్యవస్థలు కానీ ఇళ్లలో కానీ చుట్టుపక్కల కానీ దానికి సంబంధించి గర్వంగా సంబరాలు చేసుకునేటువంటి సందర్భం ఏది ఉందంటే ఇది మనం తప్పులేదు. ఎందుకంటే మహిళలు ఎలా అయితే వన్డే సంబంధించినటువంటి ఏదైతే వరల్డ్ కప్ పురుషులు సాధించినప్పుడు ఎలా అయితే సంబరాలు చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ సంబరాలు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు దానికి సంబంధించిన టాపిక్స్ ఎలా అయితే వరుసగా 2-3 రోజుల వరకు గెలిచిన తర్వాత మాట్లాడుకుంటారో ఇదే విధంగా దీన్ని కూడా అంతే రేంజ్ లో సంబరాలు చేసుకోవాలి. ఆ మెమరీస్ అప్పుడే రాత్రి అయిపోయింది అనుకోకూడదు. ప్రతి చోట దీనికి సంబంధించినటువంటి మాట్లాడుకోవాలి. మహిళలు ఏ విధంగా అట్లా ఆడారో
పురుషులతో పాటు మహిళలు ప్రపంచ కప్ గెలిచారు కాబట్టి ముందు అసలు మహిళలే ముందుకు తీసుకురావాలి, ఈ విషయాన్ని మహిళలు గర్వంగా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని సంబరాలు మాత్రం సెలబ్రేట్ చేసుకునే సందర్భం ఎవరికి వాళ్ళు వాళ్ళ భారతదేశం వ్యాప్తంగా వాళ్ళ ఆధీనంలో వాళ్ళు పనిచేసే చోట, వాళ్ళు ఉండే చోట, వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి దీన్నైతే సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమే. దీన్ని గర్వంగా సెల్యూట్ చేయాల్సినటువంటి సందర్భం దీనికి సంబంధించి. ఇది ఈ వార్తని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇంకొక వార్త, గెలుపు సునాయాసం అయినా ఏమాత్రం ఆలస్యత్వం వద్దు. ఇప్పుడు ఈ గెలుపు సునాయాసం అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే తెలంగాణ రాజకీయాల్లో గెలుపు సునాయాసం, గెలుపు మాదే పదే పదే చెప్పటం, ఒక్కసారిగా అజారుద్దీన్ తెర ముందుకు తీసుకురావటం, ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయి. చిన్నపాటి పరిజ్ఞానంతో ఆలోచించినా మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే గతంలో ఎన్నికల ముందు తీసుకురావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే అజారుద్దీన్ ని మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడుదేం కాదు, చాలా రోజు నడుస్తుంది ఆ టాపిక్. నడవబట్టే అతను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకున్నారు, అవన్నీ నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తెర ముందు తీసుకొచ్చారంటేనే అక్కడే సగం అర్థమైపోతుంది డిఫెన్స్ లో పడిపోయింది కాంగ్రెస్ అనేటువంటి విషయం. ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పటికప్పుడు మనమే గెలవబోతున్నాం అది సహజమే. పార్టీలు రాజకీయాలు దిగిన తర్వాత ఎన్నికలప్పుడు మనం గెలవబోతున్నాం అనేటువంటి వార్త, మనం ఓడిపోతున్నట్టు ఎవరు మన పక్కన కూడా తిరగరు. కాబట్టి గెలవబోతున్నాం అనేటువంటి మాత్రం అని చెప్పుకోవాల్సిందే, ఆ ప్రయత్నం చేయాల్సిందే. ఆ కాన్ఫిడెంట్, ఆ నమ్మకం ఉంటేనే ఎన్నికల్లో తిరగలం. కానీ పోను ఎందుకు సన్నగిల్లుతుంది? పదే పదే దీనికి ఒకసారిగా తెర ముందుకు అజారుద్దీన్ మంత్రి పదవి తీసుకురావటం, ఆ తర్వాత అనేక సర్వేలు, కొన్ని సర్వేలు అయితే బీఆర్ఎస్ గెలిచిద్ది అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ కాంగ్రెస్ సర్వేలు కూడా తెర ముందుకు వచ్చేసి కొన్ని సర్వేలు కాంగ్రెస్ కూడా గెలుస్తున్నాయని చెప్పి ఒక్కసారి ఎందుకు మళ్ళీ దాన్ని తెర ముందు తీసుకురావడం. ఇటు పక్క చూస్తే ఈ డమ్మీ సర్వేలన్నీ మనం నమ్మము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో సహా చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎక్కడో కొంత డివైజ్లో పడ్డారు, ఎక్కడో కొంత కాన్ఫిడెంట్ తగ్గింది అనేటువంటి వాతావరణం అయితే చాలా చక్కగా అర్థమవుతా ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా గెలుపు అవకాశాలు ఏందని ప్రజా తీర్పుని కాబట్టి ఎవరేం చెప్పలేము, ప్రజల చేతుల్లో ఉన్నది. కానీ కాదు పోటీ మాత్రం ఎలా ఉందంటే రసవత్తరంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఉప ఎన్నిక అనుకున్నారు, ఆ తర్వాత టికెట్ల విషయంలో ఎవరెవరు అనేటువంటి వార్త కొన్ని రోజులు నడిచింది. ఆ తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సరే ఎవరి ప్రచారాలు చేసుకుంటారు. ఎక్కడో హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తం మొత్తంగా ఒక మూల ఉన్నటువంటి జూబ్లీహిల్స్, అది కూడా చాలా రిచ్ నియోజకవర్గం. దాంట్లో ఏదో ఒక దానికి సంబంధించిన మాత్రాన గెలిచినంత మాత్రాన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోవు, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కదు, దానివల్ల రాజకీయ పరిణామాలు మారవు, అది ఇది అనుకున్నటువంటి ఏదో లైట్ తీసుకున్నారు. తర్వాత క్రమేపీ చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల చుట్టే ఇప్పుడు రాజకీయం తిరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రిఫరెండమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా తీర్పు అనేది అర్థమైతే అనేది ఒకటైతే, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక్కసారిగా తన బలాన్ని నిరూపించుకోవటం, గెలుపుతో పాటు ప్రజల్లో బీఆర్ఎస్ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు, నెక్స్ట్ రాబోయేది మనమే అనేటువంటి వార్తని ప్రజల్లో తీసుకెళ్లాలి అనే విధంగా జరుగుతున్నటువంటి ఎవ్రీడే. మీరు కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో కనుక ఒక్కసారి అలా తిరిగి చూస్తే రోజుకు ప్రచార హోరు ఎలా ఉందంటే, ఓన్లీ బీఆర్ఎస్ఏ కాదు అన్ని పార్టీలు దాదాపుగా. కాకపోతే ఎలా ఉందంటే పోటాపోటీ ప్రచారం ఎలా ఉందంటే, బల నిరూపణ ఎలా ఉందంటే, ప్రతి విషయంలో కూడా ఏంది అసలు ఒక అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా తలదన్నే విధంగా ప్రతిరోజు ప్రచార హోరు సాగుతా ఉంది. దానికి సంబంధించి చూస్తూ ఉంటే ఎప్పుడైతే మొదట్లో కొంచెం గెలుపు ఖాయము, దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్పినటువంటి పై విశ్లేషకుల అవగాహన, కొద్ది గొప్ప కొన్ని సర్వేలటువంటి అభిప్రాయాన్ని ఒక్కసారిగా బీఆర్ఎస్ మార్చిందని చెప్పుకోవాలి. ఏమాత్రం ఎక్కడో బలహీన పడకుండా, సరే దాని సానుభూతిని ఓట్లేదు ఆటోమేటిక్ గెలిపించింది అనేటువంటి కాన్ఫిడెంట్ తో కూర్చోకుండా, దానికి సంబంధించిన కామన్ గా ఏదో ఒక రోజు వెళ్ళాము, రోడ్ షో చేశాము అనేటువంటి ప్రయత్నాలు లేకుండా ప్రతిరోజు నిత్యం కేటీఆర్ చాలా దాని గురించి ఫిస్టేజ్గా తీసుకొని చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అక్కడ జరుగుతున్నట్టు ఈవెంట్స్ కనుక మీరు ఆ నియోజకవర్గంలో గమనిస్తే ఒక్కసారిగా కాంగ్రెస్ మైండ్ లో కూడా, గుండెల్లో కూడా గుబులు పుట్టే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అది జరిగినట్టు వెంటనే మళ్ళీ కాంగ్రెస్ తేరుకొని ఏమాత్రం డీలా పడకూడదని మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ రెండో రోజు చేయడం, ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒకటి సంబంధించినటువంటి రోడ్ షోనో ఏదో ఒకటి. ఇటీవల వెంగళాపురం సంబంధించినటువంటి దీంట్లో ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి స్పీచ్ ఒకరోజు అయితే, వెంటనే ఇటు రహమత్ నగర్ లో కేటీఆర్ చేసినటువంటి ప్రసంగం, ఇలా పోటాపోటీగా ప్రసంగాలతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి రోడ్ షోలు, అక్కడ జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే దాదాపు ఇప్పుడు సర్వేలే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయినాయి అనమాట.
దాదాపుగా నిన్న ఏదో కేకే సర్వే సంబంధించినటువంటి బీఆర్ఎస్ గెలిచిద్దని చెప్తే ఇంకొక సర్వే వచ్చేసి కాంగ్రెస్ గెలిచిద్దని. ఇక సర్వేలు పోటీలు మొదలుపెట్టినాయి ఎవరెవరు గెలుస్తారన్నప్పుడు. ఎందుకంటే ఒక రంగా అది మైండ్ సెట్టే. ఎప్పుడైతే సర్వేలన్నీ ఒక పార్టీ గెలుస్తున్నాయనగానే ప్రజల మైండ్ సెట్ కూడా అవునా ఇది గెలవబోతుందా అనేటువంటి ఎక్కడైతే మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయితే అన్నటువంటి భయంతో మళ్ళీ ఇంకొక సర్వే ఇంకొక పార్టీ తీసుకొస్తా ఉంది. ఈ విధంగా అయితే పోటీగా ఉంది. దీనికి సంబంధించి మాత్రం అక్కడ గెలుపు సునాయాసం అయినా ఏమాత్రం అలసత్వం వద్దంటూ ఈ పెయిడ్ సర్వేలతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు వాటిని తిప్పికొట్టానంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. అదేవిధంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి వివరించండి. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు కీలకమే. మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. పోలీస్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టండి. ఎవరి పనితీరు ఎలా ఉందనేది అధిష్టానం చూస్తుంది. మంత్రులతో సీఎం 100 ఓట్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను పెట్టాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ప్రచార సమన్వయం కోసం కోఆర్డినేటర్ కమిటీ ఏర్పాటు. ఇవన్నీ కూడా ఈ ఆర్భాటాలన్నీ కూడా ఎక్కడో కొంత పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఎక్కడో కొంత అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం తలనొప్పిగానే తయారైందని చెప్పుకోవాలి. మొదట ఉన్నటువంటి వాతావరణం క్రమేపీ మార్పు వస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళండి పనిచేయండి, నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో తిరగండి. ఇది ప్రభుత్వానికే కాదు మంత్రులు కూడా కీలకం. ఇది ప్రతి మీరు పనిచేసేటువంటి పనితీరు ఎవరెవరు రేపటి రోజున గెలిస్తే అందరూ ఓకే రిలాక్స్ అయిపోతారు, మేము కష్టపడ్డాం అనుకుంటారు, మా వాళ్ళే గెలిచారనుకుంటారు, అది ఒక మాటలు అయిపోయింది రిలాక్స్ అయిపోతారు. ఓడిపోతే మాత్రం ప్రతిరోజు ఉన్నది దానికి సంబంధించినటువంటి రివ్యూ, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరెవరు మంత్రులు పనిచేశారు, ఎందుకు పనిచేయలేదు, ఎందుకు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఉన్న వరకు వాళ్ళ సామాజిక పరిస్థితులు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ ఎందుకు ఉపయోగించలేదని ప్రతిరోజు గ్రౌండ్ రిపోర్టు దాని అధిష్టానం పెద్ద హెడేక్ అనమాట. గెలిచారా పడ్డ కష్టం ఎన్నైనా కానీ ఎవరు పని చేసినా ఎవరు పని చేయకపోయినా గుంపులో గోవింద చేయనోళ్ళు కూడా దాని తెర ముందుకు ఇంకా రారు. ఇంకా గెలిచారు అయిపోయింది కాబట్టి. ఓడిపోతేనే ఇవన్నీ తెర ముందుకు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఈ ఫేక్ సర్వేలన్నీ బీఆర్ఎస్ చేపిస్తా ఉన్నది, దాన్ని బట్టి మీరు నమ్మొద్దు అంటూ కూడా చెప్తున్నారంటే ఆల్రెడీ సర్వేలు గెలుస్తున్నాయని చెప్పినట్టే కదా. దానికి సంబంధించి ఆ ఫేక్ సర్వేలు బీఆర్ఎస్ చేపిస్తుంది అంటున్నారంటే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తానే ఉన్నారు. దీన్ని మాత్రం చాలా తేలిగ్గా తీసుకోవద్దు, ఇది మాత్రం ప్రభుత్వానికి కూడా సవాల్ లాంటిది అనే విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈ చూస్తున్నాం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఎప్పుడైతే ఉప ఎన్నిక స్టార్ట్ అయిందో రోజుకో రకంగా రసవత్రంగా మారుతా ఉంది మ్యాటర్. ఇప్పుడు నిన్న వరకు అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి ఇచ్చేటప్పటికి దానికి సంబంధించిన ఒక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవటానికే అంటూ ఒక పక్క నిన్నటి వరకు జరిగినటువంటి వార్త చూసాం. ఆ తర్వాత సరే ఆ 2 రోజులు ఆ వేడి అయిపోయింది. మళ్ళీ ఈ రోడ్ షోలో రోజుకో రకంగా ఇటు రేవంత్ రెడ్డి చేసేటువంటి స్పీచ్ ఒక హైలైట్ అయితే రెండో రోజు మళ్ళీ కేటీఆర్. ఈ విధంగా రసవత్తరం జరుగుతున్న తరుణంలో ఎక్కడ కూడా ఓకే మనం గెలిచేసాము అనేటువంటి ఎక్కడ అలసత్వాన్ని మాత్రం ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే మాత్రం చాలా దెబ్బతింటామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చెప్తూనే ఎక్కడో ఒక చిన్న హింట్ ఇచ్చారు. అధిష్టానం చూస్తుంది అనేటువంటి అర్థం ఏంటంటే మీరు గనక వర్క్ చేయకపోతే ప్రతిది అధిష్టానం గమనిస్తా ఉన్నది. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి ఏ విధంగా వెయిట్ అయ్యాలో అధిష్టానం తెలుసు అంటూ అధిష్టానం ఎవరో కాదు వీళ్ళు అధిష్టానాన్ని పంపిస్తారు కాబట్టి జాగ్రత్త వహించండి, ఇది మాత్రం అలసత్వం వద్దు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉదయము సాయంత్రము ఈ పార్కుల్లో ఎక్కడెక్కడైతే జన సమీకరణ ఉన్నదో ప్రతి చోట కూడా వెళ్ళి డోర్ టు డోర్ అన్నట్టు ఓటర్ టు ఓటర్ను మాత్రం గట్టిగా వర్క్ చేయాలి. ప్రతిగా ఒక ఐడియా ఉండాలి ఎక్కడెక్కడ జన సమీకరణ ఉన్నది, ఎక్కడ 10 మంది మాట్లాడుకుంటారు, ఆ విధంగా వెళ్ళి ఒక గ్రౌండ్ వరకు ఒక ఈవెంట్ లాగా ప్రతి మంత్రి ఆడ పనిచేయాల్సిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుని మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. చూస్తూనే ఉండండి.